ఎంతమందికి పరిశుద్ధాత్మతో సహవాసం ఉంది? చేతులు ఎత్తారా? ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా దేవుని బిడ్డలమని చెప్తున్నామండి. దేవుని వాక్యం తెలియజేయబడుతుందో రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ దేవుని బిడ్డలు, దేవుని కుమారులను పిలవబడుతున్నారంట. విచ్ మీన్స్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఎవరు దేవుని బిడ్డ అని చెప్పలేము. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఎవరు నేను దేవుని సొత్తు అని చెప్పలేము. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని బిడ్డ లేకపోతే దేవుని ఎరిగి ఉన్నానని చెప్తూ స్వార్థముతో పాపంలో బ్రతుకుతున్నామా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నిజముగా రక్షించబడ్డారా? ఎందుకంటే రక్షణ కార్యము పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం. రక్షణ కార్యం అనేది పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యము. పరిశుద్ధాత్ముడు మనల్ని రక్షణ మార్గంలోకి నడిపిస్తాడండి. మనం ఎప్పుడు వరకంట పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డామో? తీర్పు వరకు. ఇంకో మాటలో చెప్పాలంటే మరలా ప్రభు రాక, యేసు రాక వచ్చేంత వరకు. ఈరోజు మనం బ్రతుకున్నంత కాలము ఒక రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వ్యక్తికి ఉన్నారు. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్మని ఎంత ఎరుగున్నారు? యేసుని ఎరిగారు. బై నో మీన్స్ ఐ డౌన్ గ్రేడ్ జీసస్. నో, హీ ఈజ్ అవర్ సోర్స్ అండ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ అస్. మనకు రక్షణ అంటే యేసు ద్వారంగానే మనకు రక్షణ కార్యం జరిగించబడింది. యేసు చేసిన బలి, యేసు చేసిన త్యాగము, యేసు రక్త చిందన ద్వారంగా మనకి విమోచన, విడుదల, నూతన జీవితము, నిత్య జీవితము, ఈ లోకంలో కూడా సమృద్ధి జీవితం ఉంది. కానీ ఆయన రక్షణ కార్యం ఈరోజు మనలో జరగాలంటే జరిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. క్రీస్తులోకి మనల్ని కలిపేవాడు, క్రీస్తుతో మనల్ని నింపేవాడు, క్రీస్తు ప్రేమను మనలోకి అనుగ్రహించేవాడు, క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మనకి కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మని ఎరగకుండా, పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా ఎలాగ మనం దేవుని విడలమని చెప్తాము? దేవుని వాటిలో చూస్తానండి, పరిశుద్ధాత్ముడు పరిచర్య, పరిశుద్ధాత్ముడు చేసిన కార్యములు చూసినప్పుడు ఎంతో ఘనంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు చెప్పిన మాటలు నీకు ధ్యానిద్దామండి. యోహాను సువార్త 16:7 ఒకసారి చదువుతారండి. అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ఏం చెప్తున్నాడు? నేను మీ యొద్ద నుండి వెళ్తాము మీ మంచి కొరకే, నేను మిమ్మల్ని విడిచి వెళ్తాము మీ మంచి కొరకే. ఆ మాటను కొంచెం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఈ రీతిగా శరీరధారిగా మీ ముందు కనబడటంలో మీకు పెద్ద లాభం లేదు. నేను మీ కొరకు బలి అవ్వాలి, నేను బలి చెల్లించాలి, నా రక్తము మీ కొరకు చిందించాలి. కానీ మీ యొద్ద నుండి నేను వెళ్ళిపోవాలి. నేను వెళ్తాం మంచిది. ఎందుకంటే చదివి ముగిస్తారంట మాట, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త ఏంటంట మీ దగ్గరికి రాడు. యేసుప్రభు అంటున్నాడు, నిజం చెప్తున్నాను, నేను మీ దగ్గర నుండి వెళ్తాం మీకు మంచిది. నేను వెళ్తే మీకు ఎవరు వస్తారు? ఆదరణకర్త. యేసుప్రభు అనేకసార్లు చెప్తాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళి తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్ముని మీకు అనుగ్రహిస్తాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు కొందరికైనా? పరిశుద్ధాత్ముడు కేవలం సేవకులకైనా? పరిశుద్ధాత్ముడు కేవలం అపోస్తులకైనా? పరిశుద్ధాత్ముడు ప్రతి క్రీస్తుని అంగీకరించిన వారికి దేవుడిచ్చే బహుమానం. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు దేవుని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుడు. పరిశుద్ధాత్మని మీరు పొందుకుని బ్రతికేంత వరకు దేవుడు ఎవరో మీరు తెలుసుకోలేరండి. పరిశుద్ధాత్ముని మీరు పొందుకునేంత వరకు దేవుడు ఎవరో మీరు రుచి చూడలేరండి. యు మైట్ హియర్ ఆల్ లెక్చర్స్, యు మైట్ రీడ్ ఆల్ డాక్ట్రిన్, బట్ టిల్ యు ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్, ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, యూ విల్ నెవర్ నో గాడ్. ఈ మాట సత్యం. దేవుని వాటిలో చూస్తానండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుతామండి. ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును. ఏంటంట? పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము. విచ్ మీన్స్ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మనతో సహవాసము.
ఆ గ్రీక్ మాట చూస్తే కొనెనియా అన్న మాట వస్తుంది. సహవాసము అన్న మాటకి కొనెనియా అన్న మాట సహవాసము. కొనెనియా అన్న మాట నీవు అర్థం చేసుకోవాలంటే విచ్ టాక్స్ అబౌట్ సహవాసము, తెలుగు మాట ఫెలోషిప్. అండ్ నెక్స్ట్ యు సీ ద ఇంగ్లీష్ వర్డ్ కంపానియన్షిప్, తోడుంటాము. సేమ్ గ్రీక్ మాట తోడుంటాము. అదే గ్రీక్ మాట చూసినప్పుడు కమ్యూనికేషన్, మాట్లాడతాం. ఇట్ ఇస్ నాట్ జస్ట్ నెక్స్ట్ టు యూ బట్ ఓవర్ టు యూ. నీ పక్క నుండి మాట్లాడతాం కాదు. ఈరోజు ఈ మాట అందరూ అంగీకరిస్తారు. ఒక వ్యక్తితో నువ్వు టచ్లో ఉండాలంటే నీ పక్కనే నీ గదిలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా ఒక ఫోన్ తీసుకుని టచ్లో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ కొనెనియా, విచ్ మీన్స్ టు స్టే ఇన్ కమ్యూనికేషన్ విత్ యూ, స్టే ఇన్ కనెక్ట్ విత్ యూ. అదే మాట చూస్తే ఇంటిమెసీ, నీకు దగ్గరగా అంటుకొని ప్రైవేట్, క్లోజ్, ఇంటిమేట్. అందరితో అన్ని చెప్తావేమో కానీ కొందరితో మాత్రమే కొన్ని చెప్తావు. అందరితో అన్ని విషయాలు మాట్లాడతావేమో కానీ ఒకరికో ఇద్దరికో మాత్రం కేవలం ఆ ప్రైవేట్ విషయాలు మాట్లాడతావు. చూసి అలాంటిది కొనెనియా అన్న మాట. పరిశుద్ధాత్ముడు సహవాసము అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఎంతమంది నమ్ముతారు మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడుతున్నామో మన దేహములు పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతుంది? నమ్ముతున్నారా? మన దేహం ఏంటి? యేసు ప్రభు చెప్తాడు ఈ మాట, మీ దేహములు పరిశుద్ధాత్మ ఆలయం అని మీరు ఎరుగరా? దేవుడు తానే మన దేహంలో ఉంటాడంట. యు ఆర్ ద టెంపుల్. మీ పక్కన చూసి చెప్పండి, యు ఆర్ ద టెంపుల్. మీరే దేవుని ఆలయం చెప్పండి. ఈరోజు సహవాసాలు, సంఘాలు, క్రైస్తవ భేదాలు ఎలాగైపోతుందంటే ఇది ఆ నా ఆలయం, ఇది నీ ఆలయం, ఇది మా ఆలయం, ఇది మీ ఆలయం. ఎవడ ఆలయం ఎవడిది ఏంటి? మా దేవుడు కోరేది ఈ ఆలయాలు కాదు. దేవుడు కోరేది ఏంటి? ఈ ఆలయం. ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు అని చెప్తాం, వేస్ట్. ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడా చెప్పాలి. ఇఫ్ గాడ్ ఇస్ ఇన్ యూ, దట్ ఈస్ గ్లోరీ. అది మహిమ. బైబిల్లో చూస్తే ఆ మహిమ మనకి కనబరచబడతాం అన్నప్పుడు ఎవరు ఆ మహిమ, ఏంటి ఆ మహిమ? దట్ గ్లోరీ ఈస్ జీసస్ క్రైస్ట్ త్రూ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విచ్ మీన్స్ క్రైస్ట్ మేనిఫెస్టెడ్. పరిశుద్ధాత్ముడు తన మహిమ అన్నప్పుడు తన సన్నిధితో మనల్ని నింపుతాం. ఈరోజు మనం దేవుని ఆలయం అండి. మనం దేవుని ఆలయం. దేవుని ఆలయంలో దేవుడు ఉండాలి. దేవుని ఆలయంలో దేవుడు లేకపోతే దొంగల గుహ మారుతుంది. దేవుని ఆలయంలో దేవుడు లేకపోతే దొంగల గుహ మారుతుంది. నో వండర్ హేరోదు కట్టించిన ఆలయంలో దేవుడు లేడంట. ఆలయం ఉంది, సుందరంగా ఆలయం ఉంది, దేవుడు లేడు. గాడ్ వాజ్ సైలెంట్. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడతలే. ప్రవక్తలు లేరు, బోధన లేదు, ఏమి మాట లేదు. ఎవ్రీథింగ్ ఇస్ డెడ్ సైలెంట్. అక్కడ యేసు వస్తున్నాడు. కానీ వారి దగ్గర సుందరమైన ఆలయం ఉంది. ఏం ప్రయోజనం? రాతి మీద రాయి లేని స్థలంగా మార్చబడతాడని యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇఫ్ యోర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ దేర్, యూస్లెస్. మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మతో సహవాసం మీకుందా? బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు ఈ సహవాసం అన్న మాట అపోస్తల కార్యాలు 20:22 నుండి 23 వరకు చదువుదామండి. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై, ఏంటంట? ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెలుచు ఉన్నాను. అక్కడ నాకు ఏమీయూ సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకును సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఏంటంట? ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు సహవాసం, కొనెనియా, ఫెలోషిప్, సహవాసం అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాము. నీవు దేవుని ఆలయము. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పట్టుకుని ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తున్నాడు. మేలు మాత్రమే కాదు, కీడు కూడా. ఆశీర్వాదం మాత్రమే కాదు, కష్ట పరిస్థితులు కూడా. ఇక్కడ పౌలుకి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నౌ ఐఎమ్ బౌండ్ బై ద స్పిరిట్ టు గో టు జెరూసలేం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు, ఎల్లు యెరూషలేంకి. కానీ వెళ్ళినప్పుడు ఏంటంట? ప్రతి పట్టణము తర్వాత ఏముంటుందంట? ప్రతి పట్టణంలో నాకు శ్రమలు ఉంటాయి. ప్రతి క్రైస్తవుడికి శ్రమలు ఉంటాయి. అంగీకరిస్తారా? శ్రమలు ఉంటాయి, దీవెన ఉంటుంది. అనేక సార్లు శ్రమల్లోనే దీవెన, అనేక సార్లు శ్రమల్లోనే దీవెన, శ్రమల్లోనే ఆనందము, శ్రమల్లోనే సంతోషము.
ఎందుకంటే ఈరోజు మనము శ్రమ వద్దు అన్న మాటలో ఉంటున్నాము. శ్రమ సహిస్తే ధన్యత, శ్రమను ఓర్చుకున్నవాడు జీవ కిరీటము. యు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బేర్ ద పెయిన్, బేర్ ద సఫరింగ్, పెయిన్ టాలరెన్స్ లెవెల్. అదే పరీక్ష అంటాం. కానీ ఇక్కడ తెలియజేయబడుతుంది పరిశుద్ధాత్ముడు తానులో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంట, ఇదిగో నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళే స్థలంలో, ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో ఈ పోరాటాలు ఉంటాయి. ఒక మనిషితో సహవాసం లేకుండా ఈ ముఖ్యమైన విషయాలు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. నీవు పలానా స్థలానికి వెళ్ళు, నీ దీవెన ఉంటుందని ఎవరైనా చెప్తారేమో, కానీ ఎవరు నీకు వెళ్ళిపో, నీకు స్థలం తర్వాత నీకు కష్టాలే ఉంటాయని ఎవరంత ఈజీగా చెప్పరు. ఇట్ హ్యాస్ టు బి ఎ ఫ్రెండ్, ఇట్ హ్యాస్ టు బి సమ్వన్ క్లోజ్, సమ్వన్ ఇంటిమేట్. నీకు ఆ విషయాలు నిన్ను ధైర్యపరిచే రీతిగా, నిన్ను బలపరిచే రీతిగా, భయపెట్టే రీతిగా కాదు. అక్కడ పరిశుద్ధాత్ముడు భయపెడతలే, ధైర్యాన్ని ఇస్తున్నాడు. శ్రమలు అంటే గెట్ రెడీ ఫర్ ఇట్, ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ ఇన్ యూ, ఐ యామ్ లీడింగ్ యూ. ఈరోజు దేవుడు మనలో, మనతో, మన పక్షాన ఉన్నాడని నమ్ముతారా? దేవుడు మీలో, మీతో, మీ పక్షాన ఉన్నాడని నమ్ముతారా? ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన తోడు ఉన్నాడు అనేది మనం వినలేకపోతున్నాము. బికాస్ పరిస్థితులు చూస్తే శ్రమలుగా, పరిస్థితులు చూస్తే కష్టంగా ఉంది. దేవుడు నా తోడున్నాడా అన్న ప్రశ్న వస్తుంది. కానీ నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా నువ్వు కాపాడుకుంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? నీ లోపటే. నీ కష్టముల్లో పరిశుద్ధాత్ముడు ఎక్కడ పోతాడు? నీలోనే ఉంటాడు. నేను కష్టంలో నిన్ను పెడతాను, నేను పోతాను కాదు. ఎందుకంటే అక్కడ చెప్పినప్పుడు నువ్వు చెరసాల్లో ఉంటావు, నువ్వు బాధలో ఉంటావు, ఇవన్నీ నీ ముందుగా ఉన్నాయి, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను. సో పరిశుద్ధాత్ముడు సహవాసము. ఇంకా బైబిల్లో చూసినప్పుడైతే అపోస్తులు 16:6-7 వరకు చదువుతారండి. లెట్స్ గో క్విక్లీ దేర్. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఆగండి, ఏంటంట? ఏం చెప్పకూడదని? వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మని ఆటంకపరుస్తాడా? బట్ ఇక్కడ ఏం తెలియజేయబడుతుంది? కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు స్ట్రైట్గా చెప్పేస్తాం. స్వార్థ మనం అన్ని చోట్ల ప్రకటించాలి, స్వార్థ అన్ని చోట్లకి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ. బట్ దెన్ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? హోల్డ్ ఆన్. హీఈస్ నాట్ సేయింగ్ నెవర్, హీఈస్ సేయింగ్ హోల్డ్ ఆన్. అర్థమవుతుందా? ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అనేక సార్లు మనము సరైన పనిని తప్పైన సమయంలో చేస్తాం. అర్థమవుతుందా అండి? అనేక సార్లు సరైన పనిని తప్పైన సమయంలో చేస్తాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, ఆయన సహవాసం మనలో ఉంటే, నువ్వు ఉద్దేశించింది సరే, కానీ ఇప్పుడు కాదు, వెయిట్ చేయి, ఇప్పుడు కాదు, వెయిట్ చేయి. ఎందుకంటే తర్వాత చూసినప్పుడు దే హ్యావ్ ప్రీచ్డ్ ద గాస్పెల్, దే హ్యావ్ ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్, బట్ దెన్ దేర్ ద హోలీ స్పిరిట్ సేయింగ్ వెయిట్, నాట్ నౌ. మేము రావాలని ఆశపడ్డాము, మేము ఉద్దేశించాము, ఐ డిజైర్డ్, బట్ ద హోలీ స్పిరిట్ డిడ్ నాట్ పర్మిట్. ఎక్కడ ఆ మాట చదువు ముగిస్తారా? వారు ప్రుగ్రియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, మూసియా దగ్గరకు వచ్చి బుతేనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఏంటది యేసు యొక్క ఆత్మ? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు హూ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్. ఈ మాట నమ్మాలండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తాడు, మీరు నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. ఇఫ్ యు నో మీ, ఇంకో మాట చెప్పాలంటే, మీరు నన్ను తెలుసుకుంటే మీరు తండ్రిని తెలుసుకున్నట్టు. ఎందుకంటే నేను తండ్రి ఒకటి. నేను ఎలా ఉంటానో తండ్రి ఎలా ఉంటాడు, నేను ఎలా మాట్లాడుతానో నా స్వభావం ఎలా ఉందో తండ్రి స్వభావం ఎలా ఉంది. ఐ రిప్రజెంట్ ద ఫాదర్. నెక్స్ట్ మీరు చూస్తే యేసు ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈరోజు దేవుడు అంటూ భూమి పైన ఉన్నాడంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈరోజు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడిపాక్షంలో కూర్చుని ఉన్నాడు. తండ్రి తన సింహాసనం పైన ఉన్నాడు. ఈరోజు ఈ భూమి పైన సంచరిస్తున్నది దేవుడు అంటూ మన మధ్య సంచలనాలు చూపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యు సీ, గెట్ ద లాజిక్ రైట్. సో పరిశుద్ధాత్ముడు వాక్యంలో చూస్తే ఆయన వెళ్ళనవ్వలేదంట. వీళ్ళు వెళ్దామని ప్రయత్నం చేసినా కూడా వెళ్ళనవ్వలేదంట. ఇందా చెప్తున్న మాట, తండ్రి క్రీస్తు ద్వారా కనబరచబడ్డాడు. కానీ క్రీస్తుని ఈరోజు చూస్తానికి క్రీస్తు నేరులో మనకున్నాడా? పరిశుద్ధాత్ముడు, ద వన్ హూ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్.
ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను అనుభవిస్తే అందుకని తెలియజేయబడుతుంది, క్రీస్తుకి కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలంటే అది ఎవరి ద్వారంగా? పరిశుద్ధాత్మ ద్వారంగా. చూసి దేవుని వాక్యలో చూస్తానండి, మరలా బైబిల్లో చూసినప్పుడు మనం గమనించగలుగుతాము, పరిశుద్ధాత్ముడు సహవాసం కలిగి ఉంటాడు. వేర్ ద వర్డ్ కొనెనియా మాట, కమ్యూనికేషన్ ఇస్ వన్, ఫెలోషిప్ ఇస్ అనదర్. ఇందాక మనం చూసింది పరిశుద్ధాత్ముడు తనలో ఉంటాము, వారిని బంధిస్తాము, వారితో పాటు వెళ్తాము, దట్ ఈస్ ఫెలోషిప్. నెక్స్ట్ మనం చూడగలుగుతాము పార్ట్నర్షిప్. పరిశుద్ధాత్ముడు ఈరోజు భూమిపైన ఏమైనా చేయాలంటే ఎవరు కావాలి? మనం అనుకుంటాం పరిశుద్ధాత్ముడు ఈరోజు భూమిపైన ఏమైనా చేయొచ్చు, మనుషుడే అక్కర్లేదు, దేవుడికి నువ్వు కావాలి. మీ పక్కన చూసి చెప్పండి, దేవుడికి నువ్వు కావాలి, పరిశుద్ధాత్ముడికి నువ్వు కావాలి. నువ్వు లేకుండా పరిశుద్ధాత్ముడు ఏం చేయలేడు. దట్స్ ఇట్ ఇస్. దేవుడు సృష్టి చేసిన ప్రారంభంలో మనం చూస్తాము, ఆది కాండంలో సమస్తము ఆయన ఆత్మ ద్వారంగా జరుగుతాము. జలముల పైన పరిశుద్ధాత్ముడు అల్లాడతాము, సంచరిస్తాము. ఇంకో మాటలు చెప్పాలంటే ఎప్పుడైతే వెలుగు కలుగును కాక అంటామో, సమస్తము ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ త్రూ ద పవర్, ద ఫోర్స్, ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అక్కడ చూస్తున్నాము, ఆ క్రియ కార్యము చూసినప్పుడు అక్కడ మనుషుడు లేడు కాబట్టి దేవుడు అంతా చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మనుషుని చేశాడో, మనుషుడు దేవుడు కలిసి ఈ భూమి పైన, మనుషుడు దేవుడు కలిసి, అందుకని యేసు ప్రభు కూడా చూస్తామండి, ఆయన నేర్పించిన ప్రార్థనలో కూడా ఏమిటి? నీ రాజ్యం వచ్చునుగాక. ఎవరు అంగీకరించాలి? నువ్వు అంగీకరించాలి. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద ఎవరు అంగీకరించాలి? ఆయన చిత్తానికి ఎవరు సమర్పించుకోవాలి? నువ్వు సమర్పించుకోవాలి. అక్కడ చూడండి, పరిశుద్ధాత్ముడు ఇందాక చూస్తున్న ఫెలోషిప్లో హీస్ ట్రైంగ్ టు లీడ్, హీస్ ట్రైంగ్ టు గైడ్. వారు ఆటంకపరిచారు అని చెప్పారు, కానీ పరిశుద్ధాత్ముడిని మేము ఎదిరించి వచ్చేయలేము అని చెప్పలే. ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను దాడి చేయడు. ఈ మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు, మనతో సహవాసం కలిగి ఉంటాడు, కానీ మనల్ని he will not take complete grip to say you can't, you should not, the choice is yours. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ విని లోబడతలేదు. దాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా? ఆత్మ బాధపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పరిశుద్ధాత్ముడిని బాధపడుతున్నారా? ఇస్ హోలీ స్పిరిట్ అఫెండెడ్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ యూ డోంట్ లిసన్? మీరు ఆయన మాట వినకపోతంలో ఆయన బాధపడుతున్నాడా? మీరు వినకపోతే తప్పకుండా బాధపడతాడు. బాధపడ్డా? ప్రేమించేవారు ఎవరు బాధపడరా? నువ్వు మనిషిని ప్రేమిస్తూ ఆ మనిషితో అక్కరతో చెప్తున్నావు, ఆ మనిషి నీకు లోబడిపోతే ఏం చేస్తావు? బాధపడతావు. ఆ మనిషి ఇష్టమని చెప్పేస్తావేమో, కానీ మనసులో ఏముంటుంది? బాధ. నెక్స్ట్ టైం ఆ మనిషి వస్తున్నాడు, చెప్తావా? కొంచెం ఆగుతావు. ఫస్ట్ స్వేచ్ఛతో చెప్పావేమో, కానీ రెండోసారి ఎట్లా చెప్తావు తెలుసా? వద్దు. రెండోసారి వినలే, మూడోసారి ఎట్లా ఉంటావు? నేను చెప్పినా నువ్వు చేసేదే చేస్తావు, వద్దయ్యా నువ్వు చేసేదే చేస్తున్నావు. దాని తర్వాత ఏమవుతుంది? కాన్స్టెంట్లీ యు ఆర్ ఓవర్టేకింగ్ ద వాయిస్. నేను వినను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఆపేస్తాడు. ఉండడం కాదు, మాట్లాడుతూ ఆపేస్తాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదే భార్యాభర్తలు అయితే బాగా అర్థమవుతుంది. ఈరోజు ఎన్నో సంబంధాలు పేరుకి భార్యాభర్తలు, కానీ ఇద్దరి మధ్య సహవాసం ఉండదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే పడక మీద పడుకుంటారు, ఒకే బల్ల మీద తింటారు, అన్నీ ఒకటే, కానీ ఇద్దరు మనసులు కలవు, ఇద్దరు మాట్లాడుకోరు, ఇద్దరి మధ్య ఐక్యత ఉండదు. ఆయన ఏదో అంటాడు, ఈమె ఏదో అంటారు, పేరుకి భార్యాభర్తలు, మేము ఏక శరీరమై ఉన్నాము. యు సీ దట్ సింపుల్ ఇట్ ఇస్. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడంటే ఆయన నీలో ఉన్నాడు. నువ్వు ఎలాగా బాధపడతావు మనిషిని, ఆయన కూడా బాధపడతాడు అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా ఇప్పటికే పరిశుద్ధాత్మకు దూరం ఉన్నవారైతే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ వై యు ఆర్ హియరింగ్ దిస్ వాయిస్. అందుకని ఇప్పుడు వింటున్నారు, పరిశుద్ధాత్మతో మీరు సహవాసం కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు కానీ దేవా, నువ్వు నాకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవా, ఏమయ్యా నిన్ను బాధ పెట్టారు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవా, నీ స్వరం వినలేకపోతున్నావు, నీ నడిపింపు చూడలేకపోతున్నావు, నీతో ఆ ఫెలోషిప్ నాకు అనుభవం కలుగుతలేదు. నువ్వు నన్ను నడిపించాలి, నువ్వు నన్ను ఆటంకం పెట్టాలి. ఎందుకంటే ఫిలిప్ని పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోయాడంట.
ఇక్కడ మనం చూస్తున్న అపోస్తుల్ని పరిశుద్ధాత్ముడు ఆపాడంట. విచ్ మీన్స్ ఇఫ్ యూ సరెండర్, హీస్ లైక్, ఐల్ టేక్ యూ. యు ఆర్ గోయింగ్ ద రాంగ్ డైరెక్షన్, హోలీ స్పిరిట్ సెయింగ్ డోంట్ గో. యు సీ, దట్ ఇస్ ద ఫెలోషిప్. ఆ ఇంటిమేసీ మీకుందా? అది దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో నువ్వు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి అయితే, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి అయితే, నీవు దేవుడు, యేసు దేవుడు నమ్మిన వ్యక్తి అయితే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే యేసు దేవుడిని ఒప్పుకునేవాడు. అవునా కదా? బైబిల్ చెప్తలేదా లేదా? ఎవరైతే యేసు దేవుడిని ఒప్పుకుంటారో వారు పరిశుద్ధాత్మ ద్వారంగా మాట చెప్తున్నారంట, సొంతంగా కాదు. సో బట్ దెన్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఆ పరిశుద్ధాత్మతో సహవాసం, సంబంధం కలిగి ఉన్నారా? ఈ సమయంలో దయచేసి స్థలంలో ఉంచుతామండి. రిమెంబర్, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్ముడు నీ చేతకాని పరిస్థితుల్లో, నీ బలహీనతల్లో, నీ పక్షాన నీకు సహాయంగా నిలబడతాను నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని సహాయం నేను చూడలేకపోతున్నామంటే ఆయన చేయలేక కాదు, నువ్వు సమర్పించుకోక, నువ్వు లోబడక, నువ్వు ఆయన చిత్తంలో నడవక. ఏది దేవుని ఆత్మ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు కోరేది, నీకు ఏం కలిగి ఉంది, ఏం కలిగి లేదు ఈ లోక సంబంధమైన దానికన్నా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని తునీకరించే వాడికి రక్షణ లేదు. పరిశుద్ధాత్మని బాధ పెట్టద్దు, ఆత్మని ఆటంకపరచొద్దు, ఆ అగ్నిని ఆర్పొద్దు, ఆత్మని ఆర్పకుడి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. తండ్రికి విరోధంగా, యేసుకి విరోధంగా నువ్వు మాట్లాడినా కూడా నీకు క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే నీకు క్షమాపణే లేదంట దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే నిన్ను ఒప్పింపజేసి క్రీస్తుతో నిన్ను కలిపేవాడే పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డగా నిన్ను జీవింపజేసేవాడే, దేవుని బిడ్డగా నిన్ను మార్చేవాడే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ సహాయం, ఆ పరిశుద్ధాత్మ తోడు, ఆ పరిశుద్ధాత్మ నడిపింపలేకపోతే, ఆ పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే ఏ ప్రయోజనం ఉంది? ఎక్కడ మీరు నోరు తెలిసి అడగండి, దేవా నాకు నువ్వు సహాయం చేయ, నా జీవితంలో సమాధానం దయచేయ, దహించి అగ్ని ఉన్న దేవా నా జీవితంలో ఉన్న చెత్తని కాల్చేయ, నీది కానిది, నీ చిత్తమ కానిది, నీ దగ్గర నుండి దూరం చేసేది ప్రతిది నాలో కాల్చివే ప్రభా, నన్ను కాల్చేయ్యా. పరిశుద్ధాత్మ దేవా నన్ను కాల్చేయ్యా, నన్ను ఒప్పింపజేయ్యా. ఐఎమ్ సారీ ఫర్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్ అగెయిన్స్ట్ యూ. నిన్ను బాధపరిచిన కార్యాలు బట్టి నన్ను క్షమించు, నిన్ను దూషించిన మాటలు బట్టి నన్ను క్షమించు, నీ చిత్తాన్ని దాటిపోయి చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నన్ను క్షమించు. నాకు దయ చూపి అయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా. అడగండి, యథార్థంగా అడగండి, యథార్థంగా అడగండి. దేవా నన్ను బలపరచయ్యా, దేవా నన్ను లేవనెత్తు ప్రభా. పరమ తండ్రి, నువ్వు వాగ్దానం చేసిన నీ ఆత్మ నాలో నాతో ఉండాలి. యేసు ప్రభా నువ్వు చెప్పావయ్యా, నువ్వు వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తానని. ఈరోజు నీ ఆదరణకర్తని ఈ భూమి పైన మాకు అనుగ్రహించవు. నీకు వందనాలు. నాకు అనుగ్రహించే వందనములు నన్ను రక్షిస్తానికి, నన్ను బలపరుస్తానికి, నన్ను లేవనెత్తుతానికి, నా జీవితంలో కార్యం జరిగిస్తానికి దేవా నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చే వందనములయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి వందనాలు, మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్పండి, ఆహ్వానించండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. పరమ తండ్రి, ఇదిగోనయ్యా సహాయాన్ని కోరుతున్నాము, సహాయాన్ని వేడుకుంటున్నాము. మాకు నువ్వు వాగ్దానం చేసిన నీ పరిశుద్ధాత్మని మనందరికీ మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ ఆత్మ మాట తుణీకరించిన విషయాలను బట్టి క్షమించు. నీ ఆత్మ మాట స్వరాన్ని లెక్క చేయని విషయాలను బట్టి, పనులను బట్టి, వ్యక్తులను బట్టి మమ్మల్ని క్షమించు. నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ సహవాసము మాకు దయచేయ. సర్వ సత్యములోకి నడిపించే నీ ఆత్మ, సర్వ జ్ఞానాన్ని అనుగ్రహించే నీ ఆత్మ, క్రీస్తు యేసు మనస్సు కలిగిన వారిగా మార్చిన నీ ఆత్మ అయ్యా మాకు కావాలని వేడుకుంటున్నామయ్యా. మా స్వార్థాన్ని క్షమించు, మా జాగ్రత్తలను క్షమించు, మా నిర్లక్ష్యతలను క్షమించు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ సహవాసంతో బ్రతకాలి, నీ ఆత్మ నడిపింపుతో బ్రతకాలి. తమ కొన్నిసార్లు మా జీవితంలో పరిస్థితుల్లో మంచిగా కనబడకపోవచ్చేమో కానీ నీ ఆత్మ మమ్మల్ని నడిపిస్తే మేము ధైర్యంగా వెళ్తాము ప్రభువా.
అటువంటి సమర్పణ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ్యా అయ్యా. ఎందుకంటే మాకు కీడు అనుకున్నప్పుడు కూడా నువ్వు మేలుగా మార్చే దేవుడు, ప్రతి శ్రమలో నుండి దీవెన్ని తీసుకొచ్చే దేవుడు, ప్రతి పోరాటం నుండి జయం అనుగ్రహించే దేవుడు. దేవా, మాలో నీ ఆత్మని ఎప్పుడు ఉంచయ్యా. మేము నడవలసిన త్రోవ మాకు నేర్చుకోవాలయ్యా, మాకు తెలియజేయాలయ్యా. ద డే ఆఫ్ రిడెంప్షన్, ఆ విమోచన దినము వరకు మాతో ముద్రించబడిన ఆ పరిశుద్ధాత్మని బాధపెట్టిన విషయాన్ని బట్టి మమ్మల్ని క్షమించు. లేవనెత్తయ్యా పరిశుద్ధాత్మ దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ కార్యం జరిగించాయా. ప్రతి ఆత్మ, శరీరము, మనసుని తట్టయ్యా అయ్యా. మా శరీర క్రియలను బట్టి క్షమించయ్యా, మా తలంపులను బట్టి క్షమించు ప్రభా, మా ఆత్మలో నిర్లక్ష్యతను బట్టి క్షమించు ప్రభా. రివైవ్ us Lord, రివైవ్ us Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచయ్యా. పునరుద్ధానపు శక్తి అని బలపడుతున్న పరిశుద్ధాత్మ దేవ, నీ శక్తి ముందు, నీ బలము ముందు ఏ అపవాది నిలబడగలుగుతాడయ్యా? ఏ అపవాది కార్యాలు నిలబడగలుగుతాయి ప్రభా? తండ్రి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కానివి అయ్యా, అటువంటి కార్యములు నీ ఆత్మ ద్వారముగా నువ్వు మాకు తెలియజేస్తావని నీ వాక్యం తెలియజేస్తాను మేము నమ్ముతున్నామయ్యా. లెట్ us know, help us to know, help us to be prepared. యా, మేము ఊహించరాని కార్యాలు మా ద్వారాగా నువ్వు జరిగిస్తానికి ఆశపడుతున్నావయ్యా. మనుషుడు ఊహించరాని కార్యాలు దేవ మా ద్వారాగా నువ్వు జరిగించాలని ఆశపడుతున్నావయ్యా. ఈ అంచె దినముల్లో ప్రభా మాలో సమాధానం, మాలో ధైర్యము, మాలో నెమ్మది, నీ ఆత్మ సహవాసం కలిగిన వారిగా, సమస్త జ్ఞానానికి మించిన శాంతి, సమాధానం కలిగిన వారు, అన్ని విషయంలో ధైర్యముగా, ఆనాడు ఎలాగైతే నీ కొరకు నీ శిష్యులు ధైర్యంగా నిలబడ్డారో, ఆది అపోస్తులు ఎలా నిలబడ్డారు, అటువంటి రీతిగా నీ ఆత్మ సహాయముతో, నీ ఆత్మ శక్తితో మేము నిలబడాలి ప్రభువా. మరలా నీ ఆత్మ కార్యములు ఇంకా బలముగా జరుగుతాము చూడాలయ్యా. నీ ఆత్మ కార్యములు, నీ ఆత్మ ఫలం మందరి జీవితంలో, మందరి బ్రతుకు ఆత్మ ఫలము ఫలించే భాగ్యము దయచి తండ్రి, నీ చిత్తంలో జీవించాలి. ఇదే వేడుకుంటామయ్యా. మా తలంపులు కాదయ్యా, నీ తలంపేనయ్యా, నీ చిత్తమేనయ్యా. లేవనెత్తు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన రీతిగా మరలా నీ ఆత్మతో సహవాసం కలిగిన జీవితంలో దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.